హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏంటి అంటే వంకాయ మెంతి కూర ఫ్రై అండి. ఇది చపాతీలోకి, పూరీలోకి, మన జొన్న రొట్టెలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా మనకి రైస్లో రసం కానీ సాంబార్ కానీ ఉన్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, అది ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే నేను 1/2 kg వంకాయలు తీసుకున్నాను. అవి పొడుగు వంకాయలు ఉంటాయి కదా, నల్ల వంకాయలు, అది. సో ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను. ఒక చిన్న బంగాళదుంప అండి, ఒక ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు. సో బంగాళదుంప వేస్తే ఏంటి అంటే మనకి కొంచెం గ్రేవీగా వస్తుందన్నమాట, చపాతీలోకి తినేటప్పుడు బాగుంటుంది. సో అందుకని ఇక్కడ ఫ్రెండ్స్ చూసారు కదా, నేను పాన్ పెట్టి ఆయిల్ వేసాను. అది హీట్ అయిన తర్వాత మీరు జీలకర్ర వేసుకుంటే వేసుకోండి, నేనైతే ఇక్కడ వేయను. సో కట్ చేసిన ఆనియన్ వేసి కొంచెం మనం ఫ్రై చేయాలన్నమాట. ఇది ఆనియన్ కొద్దిగా వేగాక మనం దాంట్లో కట్ చేసి పెట్టిన పచ్చిమిరపకాయలను యాడ్ చేసాము. ఇది ఆనియన్తో పాటు ఇవి కూడా మనకు వేగిపోతాయండి. చూసారా, వేగిన తర్వాత మనకి ఒక 1/2 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది కొంచెం వేయించాలా మనం ఫ్రెండ్స్, ఎందుకంటే దాంట్లో వాటర్ ఉంటుంది కదా, పచ్చివాసన పోయే వరకు కొద్దిగా అంతా మనము 1 నిమిషం పాటు అలా ఆయిల్లో ఫ్రై చేసామంటే స్మెల్ కూడా బాగుంటుంది. తర్వాత ఒక 1/2 teaspoon అంతా పసుపు అండి. తర్వాత మన బంగాళాదుంప ముక్కలు, ఎందుకంటే మనం ఇందులో వాటర్ వేయం కాబట్టి కొంచెం చిన్నగానే కట్ చేయండి బంగాళాదుంప ముక్కలు అనేది. మనకు ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి, వాటర్ వేయట్లేదండి మనం ఇక్కడ. సో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఏంటంటే 4 minutes అలా మనం బంగాళాదుంపల్ని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. సో ఒక 4-5 minutes తర్వాత మనం మన వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేస్తాం ఫ్రెండ్స్ దీంట్లో. సో ఇది బాగా కలిపేసి ఒక 5 minutes పెట్టాలి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ అనమాట. సో ఇది ఏంటంటే మనము వాటర్ వేయట్లేదు కాబట్టి మూత పెట్టేసి ఆవిరిపైనే ఉడికించాలండి మనము దీన్ని. సో ఒక 2 minutes తర్వాత మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేస్తే మనకు కొంచెం వాటర్ వస్తుంది వంకాయలోంచి. సో చూసారా, అది 4 minutes తర్వాత అండి. 1 spoon అయితే నేను కారం పొడి వేసాను, ఎందుకంటే 1/2 kg ఉందండి మనకి అక్కడ వంకాయలు. సో అందుకని సో ఇది 7 minutes తర్వాత అనమాట మనకి రెడీ అయిపోయింది మన కర్రీ. ఇందులో లాస్ట్లో వచ్చేసి మెంతి కూర. మెంతి కూరని ఎప్పుడైనా ఎక్కువగా ఉడికించొద్దండి దాన్ని, అందుకని నేను చివర్లో వేస్తున్నాను. కొద్దిగా ఒక నిమిషంన్నర పెట్టామంటే మనకు సరిపోతుంది. సో 1 minute తర్వాత వచ్చేసి 1 teaspoon ధనియాల పొడి అండి. ధనియాల పొడి స్మెల్ బాగుంటుంది వంకాయ కర్రీలో. ఇంకా వేరే గరం మసాలా లాంటివి ఏమి యాడ్ చేయకండి, ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా మనకి. సో అందుకని దాదాపు మనకి 8-9 minutes పట్టింది కదా, మన కర్రీ రెడీ అయిపోయింది. చివరిన వచ్చేసి మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడమే అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, చపాతీకి, జొన్న రొట్టెలకైతే ఇంకా బాగుంటుంది కర్రీ. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో చెప్పండి. సో ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలామంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్.